గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయి పేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో మైసమ్మగూడ నుండి గుండ్లపోచంపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ హాజరై పాదయాత్ర ప్రారంభించారు। ఈ సందర్భంగా సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, వజ్రేష్ యాదవ్, సాయి పేట శ్రీనివాసులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలందరికీ మరిన్ని మెరుగైన పథకాలు అందిస్తామన్నారు। మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఊదండపురం సత్యనారాయణ తదితరులు కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు। జై సంవిధాన్ పెద్ద ఎత్తున ఈ యొక్క మున్సిపాలిటీలో ప్రతి గల్లీ గల్లీ బస్తీ తిరుగుతూ మరి ఆనాడు మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మహాత్మా గాంధీ 100 సంవత్సరాలు అవుతుంది అధ్యక్షుడై। మరి ఈరోజు ఏ విధంగా అయితే పార్లమెంటులో అంబేద్కర్ను అవమానపరిచినటువంటి మరి అమిత్ షాను అదే మోడీకి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది। రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజ్యాంగమే లేకుండా చేసే పరిస్థితి చేసేటువంటి బీజేపీ ఈరోజు అమిత్ షా అంత కించపరిస్తే కూడా మోడీ పట్టించుకోవడం లేదు। అందుకే మేమందరం కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, ఈ రాజ్యాంగం అనేది భారతదేశ ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది। ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడున్నా కూడా ప్రజల మధ్య ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ। కాబట్టి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మరి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని, మరి అదేవిధంగా రాజ్యాంగాన్ని కాపాడాలని, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండేటువంటి కుల మతాలకు అతీతంగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ। అందుకే మరొకసారి ఆనాడు రాష్ట్రంలో ఏ విధంగా అన్యాయం చేసిందో ఈరోజు తెలంగాణలో కూడా అదేవిధంగా అన్యాయం చేస్తూ ఉంది। మరి ఆనాడు స్వాతంత్రోద్యమం జరిగింది, ఇంగ్లీష్ వాళ్ళని ప్రాంతం, ఈనాడు బీజేపీ నుండి మనం ప్రాంతం తప్ప మనకు స్వతంత్రం వచ్చినట్టు కాదు। కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి।